వీక్షకులందరికీ నమస్కారం. ఇంటి పన్ను గతంలో కొంతమంది పే చేసేవాళ్ళు, కొంతమంది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి చెల్లించేవారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పన్ను వసూళ్లు ముక్కుబిండి వసూలు చేస్తూ ఉన్నారు. అది 450 అయినా, 4000 అయినా, 6000 అయినా అసలు వదలడమే లేదు. పెనాల్టీల మీద పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. తాజాగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని కాశీ బుగ్గలో ఓ పేద మహిళ ఇంటి పన్ను చెల్లించలేదని వంట చేసుకుంటూ ఉంటే గ్యాస్ సిలిండర్ బిక్కొని పోయారు. అది కొంచెం అవమాన చర్య చెప్పాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఇంటి పన్నులు చెల్లించలేదని తలుపులు బిక్కుపోయేవాళ్ళు. బ్యాంకు రుణాలు చెల్లించలేదని సకాలంలో ఇంటి తలుపులు, ఇంటి ముందున్న తలుపులు డోర్లు పిక్కొని వెళ్ళిపోయేవాళ్ళు, ఆ డోర్ తీసుకొని. అంటే అవమానంగా చేసేవాళ్ళు. అలాగని ఇంటి పన్ను వసూళ్లలో అధికారులు కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంటి పన్ను తప్పనిసరిగా వసూలు చేయండి, కానీ ఆ ఇంటి పన్ను చెల్లించే వారికి కొంత వెసులుబాటు. ఆమె కనీసం ఇంటి పన్ను చెల్లించే పరిస్థితిలో కూడా లేదు కాబట్టి ఆ పన్ను చెల్లించలేదు. గ్యాస్ సిలిండర్ పిక్కొని పోవడంతో అప్పో పెద్ద వడ్డీలు తీసుకొచ్చి తల తాకట్టు పెట్టి ఆ గ్యాస్ సిలిండర్ని విడిపించుకుంది. ఇంటి పన్ను మీ ప్రాంతంలో ఎంత వసూలు చేస్తా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.